హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లోనే అల్లం పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో టిఫిన్లోకి చూడండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకోండి. అందులోకి ఆయిల్ వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. అందులోకి మీడియం సైజ్ అల్లం ముక్క చిన్న ముక్కల కింద పోసుకోండి. పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో వేసుకొని వేగనివ్వండి. అలా కలుపుకోండి, వేగనివ్వండి. బాగా వేగాలి అల్లం. చూడండి, ఈ విధంగా వేగాలండి అల్లం. అల్లంలోకి వేగిన తర్వాత అందులోకి 4 ఎండుమిర్చి వేసుకోండి. వేసుకొని ఇవి కూడా వేపుకోవాలి. ఈ విధంగా వేపుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. సేమ్ రోడ్డు మీద టిఫిన్ కొట్లో ఎలా తింటామో అలాగే ఉంది టేస్ట్. 1 స్పూన్ ధనియాలు కూడా వేసుకోండి. కొంచెం జీలకర్ర కూడా వేసుకొని వేగనివ్వండి. ఇందులోకి 2 స్పూన్లు గుల్ల శనగపప్పు వేసుకోండి. అంటే వేపిన శనగపప్పు 2 స్పూన్లు వేసుకొని కలుపుకోండి. అందులోకి కొన్ని పోపులు కూడా వేసుకోండి. 1 స్పూన్ దాకా ఉంటే పోపులు వేసుకోండి. వేసి బాగా కలుపుకొని వేగనివ్వండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. ఇందులోకి మీడియం సైజు ఉల్లిపాయలు ముక్కల కింద కోసుకొని వేసుకోండి. ఇవి కూడా వేగనివ్వండి. ఈ విధంగా వేగనివ్వండి. ఇందులోకి మీడియం సైజ్ టమాటా 1 ముక్కల కింద కోసుకొని వేసుకొని వేగనివ్వండి. బాగా వేగనివ్వండి. ఇవి పోపు అంతా మాడిపోకుండా. ఇందులో కొంచెం కరివేపాకు తీసుకొని కలుపుకోండి. ఇందులోకి 4-5 వెల్లుల్లిపాయ రబ్బలు వేసుకోండి. వేసి బాగా కలుపుకోండి. పోపు మాడకుండా మీడియం టు లో ఫ్లేమ్లో మంటను పెట్టుకొని కలుపుకోండి. కొంచెం చిన్న నిమ్మపండు అంతా చింతపండు వేసుకోండి. వేసుకొని కలుపుకోండి. బాగా మగ్గాలండి ఇదంతా. అందులోకి కొంచెం చిటికెడు పసుపు వేసుకొని కలుపుకోవాలి. దోశల్లోకి అన్నిటిలోకి టిఫిన్ పచ్చడి బాగుంటుందండి. ఇడ్లీలోకి. అందులోకి మీ టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోండి. నేనైతే 2 స్పూన్ దాకా ఉంటుంది ఉప్పు వేసుకున్నాను. వేసి బాగా కలుపుకున్నాను. బాగా చల్లారబెట్టుకోవాలండి. ఇది చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోవాలి. వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇదంతా. ఇందులో జార్లో వేసుకొని అందులోకే చిన్న బెల్లం ముక్క తురుముకొని 2 స్పూన్ దాకా ఉంటుంది తురుముకొని వేసుకోవాలండి. బెల్లం వేసుకొని తగినన్ని నీళ్ళు వేసుకొని ముందు కొంచెం మిక్సీ పట్టి తర్వాత తగినన్ని నీళ్ళు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోనండి. అంతేనండి, టేస్టీ అల్లం పచ్చడి రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీ ఇంట్లో ట్రై చేసి ఒక కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, మీకు ఎలా వచ్చిందో. అంతే ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మనం కలుద్దాం మళ్ళీ. ఓకే, సబ్స్క్రైబ్.